రైట్. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కొరడా జిలిపిస్తోంది. మూడవ రోజు కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి మనకు. నిర్మించినటువంటి 6 అంతస్తుల నిర్మాణం పక్క భవనంలో ఉంటున్నటువంటి నిర్వాసితులు కూడా ఇబ్బందులు కలగకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రానికి నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్. థ్యాంక్ యూ సారం. అయితే హైడ్రా భారీ ఆపరేషన్ మూడో రోజు కూడా కొనసాగుతుందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని మైలాపురంలోని 6 అంతస్తుల భవనాన్ని అయితే ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే నిన్న ఏదైతే కొద్దిగా స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుని ఈ భవనం కూల్చే సమయంలోని ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ పై శిథిలాలు పడడంతో కూడా అక్కడ సైడ్ గోడలు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే యజమానులు ముఖ్యంగా ఏదైతే ఆ పనులు చేపట్టాలంటూ కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే హైడ్రా అధికారులు వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్లు తీసుకొచ్చి అవి బాగు చేపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత మరొకసారి కూల్చివేతలు అయితే కొనసాగాయి. అయితే ఈ రోజు కూడా ఆ కూల్చివేతలు అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఆ బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టం చేస్తారు. అయితే ఇప్పటికే 860కి సంబంధించిన ఎకరాలు ఏదైతే హైడ్రా స్వాధీనం చేసుకుంటుందని, అయితే మిగతా అంటే ఈ బిల్డింగ్ కాకుండా మిగతా ప్రభుత్వ భూమిపై ఇప్పటికే ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భూమి మొత్తం కూడా నేలమట్టం చేసిన తర్వాత ఈ బిల్డింగ్ నేలమట్టం అయిన తర్వాత దాన్ని కూడా ఫెన్సింగ్ అయితే వేస్తారు. అయితే ముఖ్యం అర్జున్కి చెందిన ఫామ్ హౌస్ అలాగే ఈ 6 అంతస్తుల భవనాన్ని కూడా మొత్తం ప్రభుత్వ భూమిలోనే ఆక్రమించి పెట్టారు. అయితే మొత్తం ఇది 1200 పైచిలుకు ఎకరాలు ఉండగా మిగతా దాంట్లో ఇప్పటికే అపార్ట్మెంట్స్ కట్టి అవన్నీ కూడా అమ్మడం జరిగింది. అందులో ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యుల బిల్డింగ్లు కొనుక్కున్నారు కాబట్టి వాటి జోలికి హైడ్రా వెళ్లకుండా మిగిలిన 860 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తిగా నేలమట్టం చేసి ప్రస్తుతం అదంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొన్న ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్ మధ్యలో అక్కడ ఉన్న అద్దెకు ఉన్న నివాసితులను ఖాళీ చేయించేందుకు కొద్ది సమయం పట్టింది. ఆ తర్వాత కూల్చేతలు కొనసాగాయి. నిన్నంతా కూడా కూల్చేతలు కొనసాగాయి. నిన్న ఏదైతే ఫస్ట్ అపార్ట్మెంట్ పై శిథిలాలు పడటంతో కూడా మరి కొంతసేపు అయితే బ్రేక్ పడింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి మరొకసారి అక్కడ కూల్చేతలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా భారీ బందోబస్తు మధ్య ఇటు పోలీసులు అలాగే హైడ్రా అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు అందరూ కలిసి ఏదైతే దాన్ని మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేస్తారు. ఈ రోజు సాయంత్రం కల్లా అది పూర్తిగా నేలమట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.